రైట్. ఇక నేషనల్ వైడ్ న్యూస్ ఒకసారి చూసుకుంటే కనుక గ్లోబల్ సౌత్ కు మహాసాగర్ అంటూ కూడా మరో వార్త స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ ప్రభుత్వంతో జరిపిన చర్చలకు సంబంధించిన వార్త అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సో ప్రధాని నరేంద్ర మోదీ ఒక విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యంగా ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మారిషస్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి 8 కీలక ఒప్పందాలు ఇరు దేశాల మధ్య కుదిరే వాటికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. మోదీకి మారిషస్ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని కూడా ప్రకటించారు. సో భారత్ మారిషస్ కూడా మొత్తంగా 8 కీలక ఒప్పందాలకు సంబంధించి అయితే అంగీకారం తెలిపాయి. ఇరు దేశాల ప్రధానమంత్రులు కూడా భేటీ అయ్యారు. ఈ మేరకు ఒక అంగీకారం కుదిరింది. కీలకమైన వ్యాపారం, వాణిజ్యం, సముద్రయాన, రక్షణ తదితర కీలక రంగాల్లో పరస్పర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చెప్పేసి ఇరు దేశాలకు సంబంధించి ప్రధానమంత్రులు అయితే నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే భారత్ మారిషస్ మధ్య 8 కీలక ఒప్పందాలు చేశారు. వీటితో పాటుగా సీమాంతర లావాదేవీల కోసం కూడా ఇరు దేశాలు ఇకపైన తమ నేషనల్ కరెన్సీలను ఉపయోగించుకోవచ్చు, మారిటైమ్ డేటాను కూడా పంచుకోవచ్చు, మనీ లాండరింగ్ను కూడా నియంత్రించడానికి ఉమ్మడిగా ఇరు దేశాలు కూడా కలిసి కృషి చేయొచ్చు, ఎంఎస్ఎంఈ రంగంలో కూడా సహకారాన్ని పెంపొందించుకోవచ్చు. వీటితో పాటు ఇద్దరు కూడా అటు నవీన్ చంద్ర రామ్గులం అలాగే ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపైన విస్తృతంగా చర్చించారు. గ్లోబల్ సౌత్ అభివృద్ధికి సంబంధించి మహాసాగర్ పేరిట ఒక నూతన దార్శనికతను ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. సో హిందూ మహాసముద్రం పైన పట్టు కోసం ఇప్పటికే దేశం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అటు డ్రాగన్ కంట్రీ చైనా కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మ్యూచువల్ అండ్ హాలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్స్ మహాసాగర్ విజన్ను మోదీ ప్రకటించడం అయితే ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి భద్రత కోసం దేశానికి సంబంధించి మహాసాగర్ అంటూ ముందుకు వెళ్ళటం పైన హర్షం అయితే వ్యక్తమవుతోంది. ఇది నేషనల్గా చూసుకుంటే వార్త. ఇంకొకటి విద్యా విధానం పైన కేంద్రం ఏదైతే హిందీని దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది అంటూ అటు స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం కాదు ఇది, బీజేపీ పార్టీ కాషాయ విధానం అంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి కాకుండా కేవలం హిందీ భాషను అభివృద్ధి చేయడానికి దీన్ని జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారని చెప్పేసి ఆయన మండిపడ్డారు. సో నూతన విద్యా విధానాన్ని అమలు చేయటం అంటే దేశంలో విద్యనంతటిని కూడా కాషాయీకరించడమే అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఈపీ తన రాష్ట్ర విద్యా విధానాన్ని సమూలంగా నాశనం చేస్తోందని చెప్పారు. అందుకనే తాము జాతీయ విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త అయితే ప్రచురించారు. ఎందుకు రాష్ట్రంలోని పాఠశాలలకు రావాల్సిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేసింది. వేల కోట్లు పెట్టి సంస్కృతాన్ని అభివృద్ధి చేయలేం, ప్రజలు మాట్లాడిన భాషను అభివృద్ధి చేయడానికి కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు చేస్తున్నారు, అత్యధిక ప్రజలు మాట్లాడుతున్న అనేక దేశాల్లో గుర్తింపు పొందిన తమిళ భాషకు ద్రోహం చేయాలని చూస్తున్నారు, దీన్నైతే తాము సహించబోమంటూ కూడా స్టాలిన్ పేర్కొన్న అంశానికి సంబంధించిన వార్త అయితే ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వీటితో పాటుగా సామాన్యులకు స్టార్ లింక్ అయ్యేనా అంటూ కూడా ప్రధానంగా మరో వార్త కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటర్నెట్ సదుపాయాన్ని అయితే కల్పించగలుగుతున్నారు. హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకురావాలి అనే ప్రయత్నం కూడా జరుగుతోంది. సో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నేరుగా ఒక శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ని అందించే అంశమే ఇప్పుడు మన దేశంలో హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి. శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్తో చేతులు కలిపినట్టుగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వెల్లడించిన మరుసటి రోజే అనూహ్యంగా అటు రిలయన్స్ జియో సైతం తెరపైకి వచ్చింది. తాము కూడా స్పేస్ ఎక్స్తో ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రకటించింది బుధవారం. ఈ ప్రకటన అయితే చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తిందని చెప్పాలి. సో జియో సైతం సేవలు అందుబాటులోకి రావాలి అంటే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి ముందు స్టార్ లింక్ ఆమోదం పొందాల్సి ఉందని చెప్పి ఇటు ఎయిర్టెల్, జియో కూడా స్పష్టం చేశాయి. భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే గుజరాత్, తమిళనాడులో బేస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసి శాటిలైట్ టెలికాం సేవల కోసం రెడీ అవుతోంది. అటు జియో కూడా దేశంలో ప్రధానంగా 2 ప్రాంతాల్లో బేస్ స్టేషన్స్ ఏర్పాటు చేసి పోటీకి సై అంటుంది. ఇదిలా ఉంటే అసలు దేశంలో శాటిలైట్ టెలికాం సేవలు అందుబాటులోకి రావాలంటే ఇంకా కాస్త సమయం పడుతుంది. ఎందుకో ఎలాన్ మస్క్ మొదటి నుంచి కూడా భారత్లో అడుగుపెట్టేందుకు అటు టెస్లా కార్ రూపంలో కానివ్వండి, ఈవీ కార్స్ రూపంలో భారత్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిసారి కూడా పాజిటివ్ ఎంత వస్తుందో నెగిటివ్ కూడా అంతే వస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో కూడా
శాటిలైట్ టెలికాం సేవలు అందించే విషయంలో కూడా ముందుకు వెళ్తారా లేదా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అయితే ఇంకా నిబంధనలు ఏమీ ప్రకటించలేదు. పైగా టెలికాం శాఖ ట్రాయ్ కేంద్ర హోంశాఖ నుంచి కూడా స్టార్లింక్ అనేది అనుమతులు పొందాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సేవలకు సంబంధించి ఉపగ్రహ స్పెక్ట్రమ్ను కూడా నేరుగా సంస్థలకు కేటాయించడానికి బదులు వేలం వేయాలని చెప్పేసి అటు జియో, ఎయిర్టెల్, వడాఫోన్ లాంటి కీలక సంస్థలంతా కూడా పట్టుబడుతున్నాయి. మరి అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఉన్నట్టుగా అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపుల విధానం కూడా అమలు చేయాలని స్టార్లింక్ ప్రాజెక్ట్, కైపర్ వంటివి కూడా కోరుతున్నాయి. దీనిపైన ఇంకా ఒక స్పష్టత అయితే రావాలి. వస్తే కనుక ఇప్పటికే స్టార్లింక్తో చూసుకుంటే కనుక సుమారు 7,000 శాటిలైట్ ఇంటర్నెట్ కక్షలో ఉన్న ఉపగ్రహాలు ఉన్నాయి, 7,000 దాకా. సో శాటిలైట్ ఇంటర్నెట్ ఇప్పటివరకు అందిస్తున్న దేశాలు కూడా 100కు పైగా ఉన్నాయి. సో వినియోగదారుల సంఖ్య కూడా 50 లక్షల పైచిలుకుంది. అమెరికాలో దిగ్గజ బ్రాడ్బ్యాండ్ కంపెనీలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ ఎలాన్ మస్క్ స్టార్లింక్ అనేది గట్టి పోటీ ఇస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి సంబంధించిన వార్త ప్రచురించారు. దీంతో పాటుగా ఇంటర్నేషనల్ వైడ్ చూసుకుంటే కనుక ట్రంప్ సుంకాలపై EU కన్నెర్ర. సో యూరోపియన్ యూనియన్కి సంబంధించి అటు ట్రంప్కి మధ్య విభేదాలు పూర్తి స్థాయిలో లేకపోయినప్పటికీ యుక్రెయిన్ విషయంలో మాత్రం రెండు దేశాల మధ్య కాస్త ఆ గ్యాప్ అనేది కనిపిస్తోంది. యూరోపియన్ దేశాలన్నీ కూడా ట్రంప్ తీసుకునే నిర్ణయాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకించగలుగుతాయా లేదా అనే అంశం కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో మరోవైపు సుంకాల విషయంలో కూడా అన్ని దేశాలు, ట్రంప్ చెప్పిన మాట అన్ని దేశాలు వినే అవకాశం ఉండదు. టారిఫ్ అమెరికా నుంచి పెంచితే ఆయా దేశాల నుంచి మేము కూడా టారిఫ్లను విధించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మిగతా దేశాలు కూడా పేర్కొనడం జరిగింది. ఇప్పటికే 10% టారిఫ్ అంటూ కూడా ట్రంప్ వివిధ దేశాలపై సుంకాలనే విధించడం జరిగింది. ఇటు భారత్తో సహా అనేక దేశాలు ఏ దేశాల్లో దిగుమతులు కొనసాగుతాయో ఆయా దేశాలకు సంబంధించి సుంకాల విధింపు అనేది కొనసాగుతోంది. దీనికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టుగా ఇటు ప్రకటించారు. కెనడాపై డబుల్ టారిఫ్ పైన ట్రంప్ యూటర్న్. మరీ ముఖ్యంగా కెనడా, ఫ్రాన్స్ ఈ దేశాలకు సంబంధించి టారిఫ్ విషయంలో అత్యధికంగా టారిఫ్ వసూలు చేయడానికి అమెరికా ట్రై చేస్తోంది. అటు చైనా పైన మొదలైన ఈ టారిఫ్ యుద్ధం అనేది మిగతా దేశాలకు కూడా పాకే ప్రయత్నం చేస్తోందని చెప్పేసి కెనడా పైన మరీ ముఖ్యంగా డబుల్ టారిఫ్ అనేది యాక్సెప్ట్ చేయబోమంటూ కూడా కెనడా నుంచి కూడా స్ట్రాంగ్గానే అమెరికాకు ఒక వార్నింగ్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా $28.33 బిలియన్ వస్తువులపైన ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లుగా అమెరికా ప్రకటించింది. సో అమెరికా ఉత్పత్తులపై ఉన్న టారిఫ్లన్నీ కూడా సస్పెన్షన్ను ఏప్రిల్ 1 నుంచి తొలగిస్తున్నట్లుగా EU కమిషన్ ప్రకటించింది. యూరప్లో కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అన్ని దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. అటు వినియోగదారులను, వ్యాపారులను కాపాడేందుకే EU ఇలాంటి చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. మరోవైపు కెనడాకు చెందిన ఉక్కు, అల్యూమినియం పైన కూడా 50% టారిఫ్ విధిస్తామని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడైతే యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ప్రధాన అంశం ట్రంప్ విషయంలో యుక్రెయిన్కి సంబంధించి రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో శాంతి నెలకొల్పే దిశగా ముందుకు వెళ్తామని చెప్పినప్పటికీ రష్యాకి ఫేవర్గానే ట్రంప్ నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పేసి ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. యుక్రెయిన్ అధ్యక్షుడితో చర్చల సందర్భంగా అది ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం మొత్తం కూడా తిలకించింది. యుక్రెయిన్ ఎంతలా అవమానించారు. సో ఇప్పుడు కాల్పుల విరమణకు యుక్రెయిన్ సై అంది అనే వార్త కూడా వినిపిస్తోంది. యుద్ధానికి ముగింపు పలకటానికి అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో ఒక కీలక ముందడుగైతే పడిందని చెప్పాలి. సౌదీ అరేబియాలో అమెరికా, యుక్రెయిన్ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఈ చర్చల్లో భాగంగానే 30 రోజుల పాటు కాల్పుల విరమణకు యుక్రెయిన్ అంగీకరించింది. ఇది యుద్ధం ముగిసినట్టు కాదు, కేవలం కాల్పుల విరమణ మాత్రమే. యుక్రెయిన్పై విధించిన ఆంక్షలను ఉపసంహరించినట్టుగా కూడా ట్రంప్ ప్రకటించారు. సో మునిపట్లానే యుక్రెయిన్కి సంబంధించి మిలిటరీ సాయం, ఇంటెలిజెన్స్ సహకారం అందజేస్తామని కూడా వివరించారు. సో ఇది కాస్త కాల్పుల విరమణకు యుక్రెయిన్ అంగీకరించడం అనేది కొన్ని రోజుల పాటు యుద్ధానికి ఒక బ్రేక్గానే భావించాలి. ఇది ఓవరాల్గా ఇంటర్నేషనల్గా చూసుకుంటే. ఇక మరీ ముఖ్యంగా అంటే సామాన్యులందరికీ ఉపయోగపడే మరో వార్త కూడా కనిపిస్తోంది. సైబర్ నేరాలకు సమిష్టిగా చెక్ పెట్టాలి అనే వార్త కనిపిస్తోంది. సైబర్ నేరాలు కూడా నానాటికి పెరిగిపోతున్నాయి. డిజిటల్గా డెవలప్మెంట్ అనేది ఒకవైపు ఉంటే సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకైతే ప్రయత్నం జరుగుతోంది. ఈ కేటుగాళ్లు కనీసం బాధితుల కంటికి కూడా కనిపించకుండా కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. సైబర్ భద్రత, ఈ నేరాల దర్యాప్తు సాంకేతికతతో ముడిపడిన అంశాలు, వీటన్నిటికి సంబంధించి కూడా పోలీస్ విభాగాలు అలాగే స్పెషల్ ఏజెన్సీస్ మాత్రమే వీటిని కట్టడి చేయలేవు అని కూడా నేషనల్ సైబర్ సెక్యూరిటీస్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు తెలియజేశారు. సో జాతీయ స్థాయిలో సేవలు అందిస్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఒక
హ్యాకథాన్ ఎక్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చాలామంది అటెండ్ అయ్యారు. సో ఫ్యూచర్లో సైబర్ నేరాలకు సమిష్టిగా చెక్ పెట్టే విషయంలో ఉపాధి కల్పన దిశగా కోర్సులు నిర్వహించిన యువతకు కూడా ఉపాధి కల్పిస్తాం. ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో మరిన్ని సైబర్ నేరాలు పెరగబోతున్నాయి. డిజిటల్ పరంగా అన్ని రకాల చెల్లింపులు భవిష్యత్తులో ఉండనున్న నేపథ్యంలో సైబర్ నేరాలకు చెక్ పెట్టే దిశగా అన్ని చర్యలు కూడా అటు నేషనల్ వైడ్గా తీసుకుంటాం అనే వార్త అయితే ముఖ్యంగా కనిపిస్తోంది. అయితే ఇంకొక ఫన్నీ న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా చైనా సాంకేతికంగా అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తోంది. సో చైనా ఏం చేసినా కూడా టెక్నికల్గా ఏదో ఒక అద్భుతం చేస్తూ ఉంటుందనే వార్తే మనం ప్రధానంగా వింటూ ఉంటాం. సో ప్రజెంట్ చూసుకుంటే కనుక చైనాలో ఇప్పటి వరకు మనం బట్టలు వాష్ చేయడానికి వాషింగ్ మిషన్స్ చూసాం, అలాగే యుటెన్సిల్స్ వాష్ చేయడానికి డిష్ వాషర్స్ కూడా చూసాం. కానీ ఇకపైన మనుషులు కూడా నేరుగా వెళ్ళి ఆ మిషన్లో నిద్రపోతే కనుక మనుషులకి స్నానం కూడా ఆ మిషన్స్ చేయిస్తాయి. అంటే హ్యూమన్ వాషింగ్ మిషన్స్ అనేవి చైనా అయితే అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన వార్త కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పాలి. సో ఇప్పటి వరకు అన్ని రకాల్లో టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తున్న చైనా ఇలాంటి ఒక అద్భుతాన్ని అయితే ఆవిష్కరించబోతోంది. మరి చూడాలి భవిష్యత్తులో వాషింగ్ మిషన్, డిష్ వాషర్ మిషన్ లాగా హ్యూమన్ వాషింగ్ మిషన్ కూడా వస్తుంది అని చెప్పేసి